హాయ్ డాడీ, స్వీట్ 60లోకి ఎంటర్ అయిపోయారు. ఎప్పుడు అనుకుంటున్న రోజు వచ్చేసింది, మీ రిటైర్మెంట్ డే. ఈ సందర్భంలో మీ గురించి నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా ఇద్దరం ఫేస్ టు ఫేస్ కూర్చున్నప్పుడు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం అనేది అంత కంఫర్టబుల్గా ఉండదు. మీ గురించి 4 మాటలు మాట్లాడడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకుంటున్నాను. డాడ్, మీ ఆలోచన వచ్చినప్పుడల్లా ఇమ్మీడియట్గా నాకు అనిపించేది, డాడీ, ఇట్ ఈస్ 3 Ds. అంటే D ఫర్ డిసిప్లిన్, D ఫర్ డిటర్మినేషన్ అండ్ D ఫర్ డెడికేషన్. మీ పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఎంత డిసిప్లిన్డ్గా ఉంటారో అందరికీ తెలుసు. దాని గురించి నేను చెప్పక్కర్లేదు. అలాగే రైట్ ఫ్రమ్ డే 1 చివరి రోజు వరకు మీరు ఒకే రకమైన డెడికేషన్తో మీరు మీ ప్రొఫెషన్లో, మీ లైఫ్లో ఒకే రకమైన డెడికేషన్తో ఉన్నారు. అలాగే మీ డిటర్మినేషన్ గురించి ఒక 2 ఉదాహరణలు చెప్పాలి ఇక్కడ. మీకు యాక్సిడెంట్ అయిన టైంలో మీరు 6 months బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి జాయిన్ అయినప్పుడు మీరు పూర్తిగా ఫిట్గా లేకపోయినా కూడా అలాగే వాకింగ్ స్టిక్తో అతి కష్టం మీద మీరు నర్సరావుపేటలో వర్క్ చేస్తున్నప్పుడు అతి కష్టం మీద ఎర్లీ మార్నింగ్ 3-3:30కి నెల్లూరులో బయలుదేరి ఎవ్రీ వీకెండ్ వచ్చి ఎవ్రీ మండే మార్నింగ్ అలాగే వెళ్ళేవాళ్ళు. అప్పుడు మీ గ్రిట్, మీ డిటర్మినేషన్, అదొక ఎగ్జాంపుల్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ టైం ఎస్పీగా పోస్ట్ అయినప్పుడు జల్గాం, మహారాష్ట్రలో, మీకు అసలు హిందీ లాంగ్వేజ్లో ఒక వర్డ్ కూడా తెలియదు అప్పటికి. అయినా అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. అయినా మీరు చాలా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో హిందీ నేర్చుకొని అక్కడ వాళ్ళతో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్, వాళ్ళ హిందీలో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది మీ డిటర్మినేషన్కి ఒక ఎగ్జాంపుల్. ఇంతేకాదు డాడ్, మీ గురించి ఆలోచించినప్పుడు మీ పేషెన్స్, మీ ఓర్పు, లాస్ట్ 10-15 yearsలో నా లైఫ్లో మేజర్ చేంజ్ ఏదైనా వచ్చింది అంటే అది నాలో ఓర్పు పెరగడం, నా పేషెన్స్ పెరగడం. దానికి ఓన్లీ రీజన్ మీరే అని నేను అనుకుంటున్నాను. ఇదే కాదు, మీ ప్యాషన్, జాబ్ పట్ల మీ ప్యాషన్. ఏ రోజు కూడా మీ వృత్తిని మీరు ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదు. ఈ 39 yearsలో నేనైతే గమనించలేదు, నేనైతే ఎప్పుడూ చూడలేదు. మీ జాబ్ పట్ల మీరు ఒకే రకమైన ప్యాషన్తో పనిచేస్తారు. అలాగే మీ పాజిటివ్ యాటిట్యూడ్ డాడ్. ఎలాంటి సందర్భంలో అయినా, ఎంత అడ్వర్సిటీ ఉన్నా, ఎంత ప్రతికూలమైన పరిస్థితుల్లో అయినా మీ రెస్పాన్స్ ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటుంది. ఇది మీ బిగ్గెస్ట్ అట్రిబ్యూట్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా చెప్తూ పోవాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే డాడ్, ఒక ఐడియల్ హ్యూమన్ బీయింగ్, ఒక ఆదర్శవంతమైనటువంటి మనిషికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ మీలోనే కనపడతాయి అనిపిస్తుంది నాకు. డాడ్, ఈ సందర్భంలో ఇంకో విషయం చెప్పాలి. నేను చాలా చిన్నప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, అది నాకు బాగా గుర్తుంది. నేను ఇప్పటికీ ఫాలో అవుతుంటాను, ఎప్పటికీ ఫాలో అవుతాను. అదేంటంటే, మన ఎఫర్ట్స్ మనకి ఇంపార్టెంట్. మన చేతిలో ఉన్నది మన ఎఫర్ట్ మాత్రమే, మన ప్రయత్నం మాత్రమే. మన చేతిలో లేని రిజల్ట్. మన చేతిలో ఉన్న మన ఎఫర్ట్ విషయంలో 100% సిన్సియారిటీ ఉండాలి. మనం ఎప్పుడు రిజల్ట్ గురించి వరి అవ్వకూడదు అని చెప్పారు. అది నేను ఎప్పటికీ ఫాలో అవుతాను. ఇలా చెప్పుకుంటూ పోతే ద లిస్ట్ వుడ్ బి ఎండ్లెస్ డాడ్. యూ విల్ రిమైన్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us డాడ్. హియర్స్ విషింగ్ యూ అ హ్యాపీ, హెల్దీ, స్పిరిచువల్ and a peaceful retirement. బావా, ముందుగా మీ పదవి విరమణకు నా శుభాకాంక్షలు. మీ పదవి విరమణ ఒకవైపు ఆనందాన్ని, ఒకవైపు సంతోషాన్ని, ఒకవైపు బాధని కలిగిస్తుంది. కానీ అప్పుడే మీకు 60 సంవత్సరాలు నిండిపోయాయా, అప్పుడే రిటైర్ అవుతున్నారా అన్న మాట అనుకోగానే ఒక విధమైనటువంటి పెయిన్గా ఉంది నా హృదయంలో. అది మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నాను. కానీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అన్నది సహజము. బావా, మామయ్య గారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని ఇన్స్పెక్టర్గా చూడాలని ఎంతో కోరికగా ఉండేది. కానీ మీరు దానికంటే అత్యున్నతమైన పదవిలో ఎస్ఎస్పీగా రిటైర్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బావా, మీ అలిపెరిగిన శ్రమ, మీ ఆత్మస్థైర్యము నేను ఎన్నటికీ మర్చిపోలేనిది. మీ పంక్చువాలిటీకి నా హ్యాట్సప్ బావా. ఇలాగే ప్రతి పిల్లలందరూ కూడా మీ పంక్చువాలిటీ చేసి చాలా నేర్చుకోవాలి బావా. మీరు ఆఫీస్ పని, ఇంటి పనికి ఎప్పుడు సమన్వయం చేకూర్చారు బావా. ప్రతి విషయంలోనూ
అందరూ మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది బావా. మీరు ఇలాగే చిరునవ్వులు చిందిస్తూ సంతోషంతో ఆయురారోగ్యాలతో ఉండాలని సదా భగవంతుని ప్రార్థిస్తున్నాను. బావా ఉంటా. ఇట్లు మీ ఇష్ట సఖి. హాయ్ డాడ్. హాయ్ మాయ, మీకు మీకు పదవీ పదవీ విరమణ విరమణ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. మీకు అప్పుడే రిటైర్మెంట్ ఏజ్ వచ్చింది అంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. 39 ఇయర్స్ ఇట్లానే గడిచిపోయాయి. ఎన్నో ప్లేసెస్కి వెళ్ళారు మీరు, వేరే స్టేట్స్లో వెళ్ళి కూడా వర్క్ చేశారు. మా చదువులు ఎక్కడ పాడైపోతాయని అమ్మని మమ్మల్ని ఇక్కడే ఉంచి మీరు అన్ని ప్లేసెస్కి తిరిగారు. మీకు చాలా కష్టం ఉంటుంది, అమ్మకు కూడా ఇక్కడ మమ్మల్ని మేనేజ్ చేయడం ఎంతో కష్టమైంది. కానీ మీరిద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. అందుకే మీరు మాకు రోల్ మోడల్, ఇన్స్పిరేషన్ ఎప్పటికీ. ఇంకా రిటైర్మెంట్ లైఫ్ అయిన తర్వాత ఇంకేదో చేయాలి అని కాకుండా మీకోసం, మీ హ్యాపీనెస్ కోసం, ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం మీరు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ని లీడ్ చేయండి. వీఆర్ ఆల్ దేర్ విత్ యూ టు మేక్ యువర్ హ్యాపీనెస్ డబుల్. Wish you a very happy retirement life, Nana. Hi Maya, welcome to the most exciting part of your life. Age is just a number and retirement is just a word. సో ఇవి మిమ్మల్ని ఏ రకంగానూ ఆపలేవు ఈ రెండు. అసలు యాక్చువల్గా మీ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇట్స్ టైమ్ టు రీలివ్ యువర్ లైఫ్. మీరు ఇన్ని రోజులు Hi Dad. Hi Maya. Congratulations on all your achievements and retirement, Dad. It's a really big day for you and for all of us. ప్రపంచం అంటే ఏంటో తెలియని 21 సంవత్సరాల వయసులో మీ కెరీర్ స్టార్ట్ చేసి ఇవాళ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొజిషన్స్లో మీరు రిటైర్ అవుతున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ డాడ్. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ 39 ఇయర్స్ సర్వీస్లో మీరు ఎంతో స్ట్రెస్ చూశారు, ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. కానీ అవేవి మా దగ్గర కనపడనీయకుండా ఎప్పుడు మాకు అవసరమైనా మీరు అవైలబుల్గా ఉంటూ మీ స్థాయికి మించి మమ్మల్ని వృద్ధిలోకి తీసుకొచ్చారు డాడ్. ఈ ఎంటైర్ ప్రాసెస్లో అమ్మ మీకు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను డాడ్. మీరిద్దరూ నేర్పించిన ఈ విలువలే మా పర్సనల్ లైఫ్లో, కెరియర్లో మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు ఎన్నో ప్లేసెస్ తిరిగారు, ఎక్కడెక్కడో పనిచేశారు. ఇనఫ్ డాడ్. ఈ వనవాసాలు ఇంకా ఆపేసి మన కోసం కొత్త పెళ్లి కూతురులా రెడీ అయ్యి ఎదురు చూస్తున్నాం మన నెల్లూరులో మన ఇంటికి తొందరగా వెళ్ళిపోయి హ్యాపీగా మీరు ఎప్పుడో మర్చిపోయిన హాబీస్ ఏమన్నా ఉంటే అవి రివైవ్ చేసుకుని వాటిని పర్సూ చేసుకుంటూ ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి డాడ్. ఆల్ ది బెస్ట్. హాయ్ మాయా, ముందుగా పదవీ విరమణ శుభాకాంక్షలు. వర్క్ మీద మీకున్న డెడికేషన్, అదేవిధంగా కెరీర్ మీద మీకున్న ఫోకస్ రెండు కలిస్తే 39 సంవత్సరాల సక్సెస్ఫుల్ కెరియర్. నిజంగా ఎన్నో సందర్భాల్లో, ఎన్నో విషయాల్లో మీరు మా అందరిని ఇన్స్పైర్ చేస్తూ వచ్చారు. నేను మీలో అబ్జర్వ్ చేసిన ఒక విషయం ఏంటంటే, ఫ్యామిలీ మీద కన్సర్న్ అందరికీ ఉంటుంది. కాకపోతే మీతో కలిసి పనిచేసిన వాళ్ళు, అతి కొద్ది పీరియడ్ మీతో కలిసి పనిచేసిన వాళ్ళు తర్వాత ఎంత అభిమానంతో మీ దగ్గరికి రావడం, వాళ్ళ ఆనందాలు మీతో షేర్ చేసుకోవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకోవడం, మిమ్మల్ని సజెషన్స్ అడగడం, ఇవన్నీ చూస్తుంటే మీరు ఆ కన్సర్న్ అన్నది మీకోసం ఉన్న వాళ్ళతోనే కాకుండా మీతో ఉన్న వాళ్ళతో కూడా చూపించారు. నిజంగా ఇది మేమందరం ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం. లాస్ట్ 39 సంవత్సరాల్లో మీకు ఎన్నో సందర్భాలు అనిపించుంటుంది, ఈరోజు ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా వాకింగ్ చేద్దామని, లేదు అంటే ఈరోజు ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామని. కానీ అదే టైంలో మీకు మీ బాస్, మీ టార్గెట్స్, మీ ఆఫీస్ గుర్తొచ్చి సాక్రిఫైస్ చేసిన రోజులు ఎన్నో ఉంటాయి. ఆఫీస్ కమిట్మెంట్స్ అన్నవి అయిపోయినాయి. ఇప్పుడు మీ ముందున్నది పర్సనల్ కమిట్మెంట్స్. అందులో మీరే బాస్, మీరు చెప్పిందే టార్గెట్స్. సో ఈ రిటైర్మెంట్ లైఫ్ ఎంతో హ్యాపీగా, హాయిగా ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. హాయ్ ప్రసాద్. మీ చిన్న వయసులోనే ఉద్యోగంలో చేరి అనేక చోట్ల జాబ్ చేసుకుంటూ అందరి మన్నలను పొందుతూ చివరిగా విజయవాడ గంటగుర్తమ్మ సంవత్సరంలో రిటైర్మెంట్ అవుతున్నందుకు మీ అక్కగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరికీ నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటుంది. Hi Maya, I wish you a happy retirement filled with fun and happiness. All the very best. Happy retirement, Mamaya. All the best.
Hi Moya Congratulations on your retirement. Wishing you a long, happy and healthy retirement. Wish you a very happy retirement life, Tataya. May you lead a peaceful life ahead. All the best. Happy retirement, Tataya. All the best. చెప్పండి. రిటైర్ అయిన తర్వాత హాయిగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి నువ్వు. ఓకే. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ మావయ్య. హాయ్ ప్రసాద్ గారు, ఎంజాయ్ యువర్ రిటైర్మెంట్. Hi Maya, congratulations for your successful service. Wish you happy and healthy retirement life. ఉద్యోగ పర్వంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన మీకు ఇవే మా అభినందనలు. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. హాయ్ తాతయ్య, విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. Hi, Tataya. Wish you a happy retirement life. Hi Tataya, happy retirement life to you. తాతగారు, హ్యాపీ రిటైర్మెంట్ టు యూ. కంగ్రాచులేషన్స్. మే యూ ఎంజాయ్ యువర్ రిటైర్మెంట్. దిస్ రిటైర్మెంట్ క్యాన్ బ్రింగ్ యూ హెల్త్ అండ్ పీస్. ప్రసాద్, నీవు రిటైర్మెంట్ అయ్యే సందర్భంలో నీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు శుభము కలుగాక అని ఆశీర్వదిస్తున్నాను. మీరు రిటైర్డ్ అవుతున్నందుకు నా శుభాకాంక్షలు. మీ తదుపరి జీవితం మీరు ఆనందంగా గడపాలని మీ ఇరువురు నా కోరిక. బాబా, ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయినందుకు శుభాకాంక్షలు బాబా. హాయ్ బాబాయ్, మీరు రిటైర్ అవుతున్నందుకు మా హార్దిక శుభాకాంక్షలు. హాయ్ మా కంగ్రాట్స్, 60 years కంప్లీట్ చేసుకున్నందుకు అండ్ సక్సెస్ఫుల్గా రిటైర్ అవుతున్నందుకు. అండ్ యూఆర్ ఇన్స్పైరింగ్ ఎవ్రీ వన్ ఫ్యామిలీ. ఎందుకంటే మీరు చాలా చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్కి వెళ్ళారు. మిమ్మల్ని విష్ చేయటం ఒక ఆనర్ కింద భావిస్తున్నాను. అండ్ లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటారు. దెన్ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. కంగ్రాట్స్ మా. Hi Moya, we wish you a happy and healthy days in your retirement. ప్రసాద్ రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు. బాబాయ్ రిటైర్మెంట్ శుభ సందర్భంగా శుభాకాంక్షలు. మావయ్య రిటైర్మెంట్ అవుతున్నందుకు శుభాకాంక్షలు. పోస్టల్ శాఖలో సీనియర్ సూపరింటెండెంట్గా రిటైర్ అవుతున్న ఈ సందర్భంలో మీకు ఎల్లప్పుడూ శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ నా చిన్న మాట. ఇన్ని సంవత్సరాల మీ విధి నిర్వహణలో ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచిన మీరు మీపై పూర్తి అధికారం పొందుతున్న ఈ తరుణంలో అంతకుముందు మీ జీవితంలో మీరు ఛాయిస్లో వదిలేసిన చాప్టర్స్ను బయటికి తీసి హాయిగా ఫుల్ఫిల్ చేసుకునే సమయం ఇదే. మీరు ఎల్లప్పుడూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మీ ఆప్తుడు శివకుమార్ మహంకాళి. బావగారు, ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్నందుకు మా హార్దిక శుభాకాంక్షలు. అన్నయ్య గారు, పదవీ విరమణ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మా అన్నగారైన శ్రీ శనవరపు శివప్రసాద్ గారు ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంగా మా శుభాభినందనలు తెలుపుకుంటూ వారికి, వారి కుటుంబానికి, వారి సభ్యులందరికీ ఆ దేవదేవుడు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా దంపతులు. Hi Penana, wishing you the best and most relaxing retirement life. All the best Penana. హాయ్ పెదనాన్న, బిగ్ డాడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 60 years వచ్చాయంటే అసలు నమ్మలేకపోతున్నాను. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ ఫర్ హ్యావింగ్ ఏ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ కెరియర్. 39 years అనుకుంటాను మీ ప్రొఫెషనల్ జర్నీ. అండ్ నాకు తెలిసినంత వరకు యూ ఎక్స్ప్లోర్డ్ మెనీ ప్లేసెస్, యూ గెయిన్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్. అండ్ మీరు మాతో షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఎక్స్పీరియన్సెస్ ఇన్ గూడూర్, నార్త్లో వర్క్ చేసినప్పుడు అక్కడ ఎలా ఉండేది అని. అండ్ ఇట్స్ బీన్ ఎన్ ఇన్స్పిరేషనల్ ప్రొఫెషనల్ జర్నీ యూ హ్యాడ్ ఫర్ మెనీ పీపుల్. మెయిన్గా వన్ standout thing if I want to take from your life is your fitness, the focus towards fitness. మీరు డైలీ వాకింగ్కి వెళ్తారు, ఎవ్రీడే 1 hour, అది అందరికీ తెలిసిందే.
despite of whatever the previous day is. So our dedication, I'm trying to achieve it. Hopefully I'll achieve it one day. అండ్ ఈ రిటైర్మెంట్ తర్వాత మీకు ఇంకా చాలా టైం ఉంటుంది. మీకు నచ్చింది, మీకు ఇష్టమైంది మీరు ఇట్లా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ యూ విల్ స్టే హెల్తీ అండ్ కీప్ రాకింగ్. బిగ్ డాడీ బాయ్. బ్రదర్ ప్రసాద్ గారు, మీ రిటైర్మెంట్ సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Okay, Baba. Happy retirement life. All the best. Hi, Pednana. All the best to your next phase of your life. Every single minute peace of mind తో హెల్తీగా మీరు స్పెండ్ చేయాలని జస్ట్ గాడ్ని ప్రే చేస్తాను. బాయ్ పెద్దనాన్న. హాయ్ పెద్దనాన్న. హాయ్ అమ్మక్క, ఎలా ఉన్నారు? హోప్ యూర్ డూయింగ్ వెల్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్ పెద్దనాన్న. హోప్ యూర్ ఎక్సైటెడ్ టు on your retirement. I'm excited to see what you will be doing after your retirement life, since you used to work a lot, travel a lot of cities, lot of camps, and and hopefully Ammaka will be very happy to see you in home now every day. And we used to have a nice time when you came to Hyderabad for your short stay in for your office transfer. We used to talk a lot, we used to chat a lot after our dinner, and we used to jump walls to go to your house, and I used to count all the tickets for your reimbursements whenever you used to travel within Hyderabad for other post offices. It was a very nice time. And Ammaka, again, congratulations to you also. Now you have to take care of Pednana every single day, every single minute now. Now it's time for you now. Okay. This is Praveen Gudipalli. I approve this message. హాయ్ అత్తయ్య, మామయ్య గారు ఎలా ఉన్నారు? మామయ్య గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్. I don't know where you began your career. I don't know how many struggles you faced to reach this position. Kudos to everything. And అత్తయ్య, ఇన్ని ఇయర్స్ మామయ్య గారి కెరియర్లో మీ సపోర్ట్, మీ రోల్ చాలా ఇంపార్టెంట్. సో మీకు కూడా మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. We wish you both a very healthy life going forward, and also a very happy and peaceful retirement. We hope you enjoy most of your time from now onwards with your family. So all the best and congratulations once again. Keep walking. మా బావగారు చిరంజీవి శనగవరపు శివప్రసాద్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎన్నో పదవులు నిర్వహించి ఈరోజు అత్యున్నత పదవి విరమణ చేస్తున్న సందర్భంగా వారికి మా శుభాకాంక్షలు. వారితో పాటు మా చెల్లాయికి కూడా మా శుభాశిస్సులు తెలియజేస్తున్నాం. అనేక సంవత్సరాలుగా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అంకిత భావంతో పనిచేసి 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా పదవీ విరమణ చేస్తున్నటువంటి మా బావగారైనటువంటి శ్రీ శనగవరపు శివప్రసాద్ గారు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి శేష జీవితం అంతా అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో గడవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మా బావగారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చిరునామా ప్రేమకు ఖజానా, అదే ఎస్ఎస్పి నజరానా. ఎంచి చూడ మచ్చలేని మా అల్లుడు ఆదర్శ అధికారిగా, అందరి అభిమానిగా పదవీ విరమణ చేస్తున్న మా అల్లునికి పదవీ విరమణ శుభాకాంక్షలు. శుభాశీస్సులతో మీ మామ జేపీ. హాయ్ బాబా, పదవీ విరమణ శుభాకాంక్షలు. హాయ్ అంకుల్, పదవీ విరమణ శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. నీకు ఈ శుభాకాంక్షలు చెప్పే ముందర నీ గురించి అందరికీ కొంచెం తెలిసేట్లుగా నేను చెప్తున్నాను. అసలు ప్రసాద్ చిన్నప్పటి నుంచి కూడా చాలా హార్డ్ వర్కరు, చాలా సిన్సియర్గా ఉండేవాడు, చాలా వెల్ డిసిప్లిన్ పర్సన్ కూడా. ఇంతే కాకుండా తనలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటంటే మితభాషి, బంధుప్రీతి గలవాడు, మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాడు,
వీటితో పాటుగా ఇంకొక 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటో తెలుసా? డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కూడా ప్రసాద్. మరి అటువంటి ప్రసాద్ ఈ క్వాలిటీస్ అన్నీ కూడా తన పెద్దయ్యాక కూడా ఇవే కంటిన్యూ చేసుకుంటూ తన విధి నిర్వహణలో కూడా చక్కగా అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటూ సక్సెస్ అయ్యి ఒక మంచి ఆఫీసర్గా మంచి పేరు సంపాదించుకున్నాడు. తను ఓన్లీ ఈ ఆఫీస్ విషయాలు బయట విషయాల్లోనే కాకుండా ఇంటి విషయాల్లో కూడా తను చాలా పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు అందరి చేత కూడా. ఎలా అంటే ఒక మంచి కొడుకుగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి మామగారిగా, ఒక మంచి అల్లుడుగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న అతన్ని మనం అందరం ఏమనొచ్చంటే ఒక అజాతశత్రువుని కూడా పిలవచ్చేమో కూడా. ఇతన్ని ఇలా ఈ అజాతశత్రువు అనుకుంటూ మనం నా వైపు నుంచి మా వారి వైపు నుంచి కూడా ఈ పదవీ విరమణ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఇంకా ముందు లైఫ్లో కూడా అయ్యో నేను రిటైర్ అయ్యానే అన్న నిరుత్సాహము, డిసప్పాయింట్మెంట్ ఏమీ కనిపించకుండా హ్యాపీగా ఆర్ఎస్ఎస్ మీటింగ్స్కి వాటికి అన్నిటికీ ప్రతిరోజు అటెండ్ అవుతూ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చక్కగా ఉండాలని ఆశిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఉద్యోగం నుండి పదవి విరమణ సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు. అన్నయ్య ఉద్యోగరీత్యా పదవీ విరమణ శుభ సందర్భంగా మా శుభాకాంక్షలు. బావగారు మా అందరికీ మార్గదర్శకులైన మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు. I wish you a very happy, healthy, wealthy and prosperous life with all the kids around you in your 60s. Wish you good luck and happy retirement, Prasad Baba. All the best. బావగారికి పదవీ విరమణ చేస్తున్నందుకు శుభాకాంక్షలు. Wish you good luck, Pradhanana.